నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. మహిళల ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. కర్నూలులో 3500 అడుగుల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. వార్తల్లోని వివరాలు చూద్దాం. యువత సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముంబైలో జరుగుతున్న 18వ ప్రపంచ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ను ఉద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. ఇప్పటికే లదాఖ్లో మహిళల కోసం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంలో అత్యాధునిక బోధనా విధానాలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సరికొత్త ఆలోచనలు, సంస్కృతులను పరస్పరం మార్చుకోవడంలో భాగంగా ఈ ఒలింపియాడ్లో 64 దేశాలు పాల్గొంటున్నాయి. Spirituality meets science and curiosity meets creativity. For centuries, Indians have been observing the skies and asking big questions. For example, in the 5th century, Aryabhatta invented zero. He was also the first to say that the earth rotates on its axis. Literally, he started from zero and made history. Today, we host one of the world's highest astronomical observatories in Ladakh at 4,500 meters above sea level. It is close enough to shake hands. ఆంధ్రప్రదేశ్లో కొత్త సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఒడిశాలో 2, ఆంధ్రప్రదేశ్లో 1, పంజాబ్లో కొత్త సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 4 నూతన సెమీకండక్టర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మొత్తం 4,600 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు లక్నో మెట్రో ఫేజ్ 1B నిర్మాణానికి అనుమతించినట్లు ఆయన తెలిపారు. के तहत उन्होंने लॉन्ग टर्म स्ट्रैटेजी के तहत काम चालू किया और कंप्लीट इकोसिस्टम पे ध्यान देने का प्रधानमंत्री जी का हमेशा मार्गदर्शन रहा और साथ ही साथ जो इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग अपनी बहुत अच्छी आगे बढ़ी है, उससे भी सेमीकंडक्टर की डिमांड लगातार बढ़ती जा रही है. लखनऊ मेट्रो का फेज 1B बहुत इम्पोर्टेंट है. लखनऊ बड़ा शहर है, वहाँ पर मेट्रो की बहुत जरूरत है. तो यहाँ पर 5,801 करोड़ रुपए से तो इस फेज से काफी बड़ी संख्या में पैसेंजर्स मेट्रो का लाभ उठा सकेंगे और नागरिकों के लिए बेनिफिट होगा. इस प्रोजेक्ट को 5 साल में कंप्लीट किया जाएगा. उत्तर प्रदेश मेट्रो रेल कॉरपोरेशन, जो कि भारत सरकार और उत्तर प्रदेश सरकार का एक जॉइंट वेंचर, రాష్ట్రంలోని మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధిక రద్దీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా నిర్వహించాలని తెలిపారు.
అమరావతిని ప్లాస్టిక్ రహిత రాజధానిగా తీర్చిదిద్దటమే లక్ష్యమని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో నిర్వహించిన ఏపీ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ను ఆయన ఆవిష్కరించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పర్యావరణ హిత చేతి సంచులను గవర్నర్ ఆవిష్కరించి విద్యార్థులకు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాల ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధమన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. To make Amaravati a plastic-free capital. Amaravati represents aspirations of the people of Andhra Pradesh. As our administrative and cultural anchor point, it must set a national example for eco-friendly development. A clean, sustainable and plastic-free Amaravati is not only achievable, but it is essential. The campaign will build on public participation, starting from students and moving on to households, markets and public institutions. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి మొత్తం 81,317 కోట్ల మేర CRDA ప్రతిపాదించిన పనులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రికార్డు సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చేందుకు సహకరించాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరామన్నారు. కోస్టల్ షిప్పింగ్ రవాణా వ్యవస్థలో కీలకమన్నారు. And there are many developments that have benefited not just the country but our state in the last decade in particular. The turnaround of the ships in major ports has halved from 93 hours to 48 hours today. Our international shipments ranking has improved from 44 to 23 in 2023. I welcome this initiative to integrate many things together on the port development, on the adjudication of any issues, ease of doing business, on how to do trade, on how to do development of the ports and identification. In fact, in our state, sir, our Chief Minister has ideated that every 50 kilometers we should have a port with a theme. One will be petrochemicals, one will be ship repair and ship building. I'm very glad, sir, that our Union Minister Sonowal ji has visited us. రాష్ట్రంలో హెల్దీ వెల్దీ హ్యాపీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన పలు విభాగాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు పెరిగాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడటంతో ఓపీలు పెరుగుతున్నాయన్నారు. డెమోగ్రఫిక్ డివిడెన్స్ రావాలనే ఉద్దేశంతో పాపులేషన్ మేనేజ్మెంట్ వైపు తీసుకెళ్లి తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉండాలి, నాయకత్వం వహించాలి. తద్వారా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర హెల్దీ వెల్దీ ఇచ్చిన లక్ష్యం మేరకు స్వర్ణాంధ్రలో మొదటి స్థానం ఇచ్చింది హెల్దీకి, తర్వాత వెల్దీ, తర్వాత హ్యాపీ. అంటే ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టి జరుగుతుంది, సంపద సృష్టి జరిగితే ప్రజలు సంతోషంతో జీవిస్తారనే భావంతో వారు లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. 2047 నాటికి మెటర్నల్ మార్టాలిటీ రేట్ ని 1 lakh లైవ్ బర్త్స్ కి ఇప్పుడు ఉంటున్న 25 నుండి 5 లోపల తీసుకురావాలని, SICUకి అనుబంధంగా 25 పడకలు. జాతీయ జూనియర్ మహిళల 15వ హాకీ ఛాంపియన్షిప్ 2025 పోటీలు కాకినాడ జిల్లాలో ఈరోజు ముగిశాయి. కాకినాడలోని క్రీడా మైదానంలో జార్ఖండ్, హర్యానా జట్ల మధ్య జరిగిన తుది పోరులో జార్ఖండ్ విజేతగా నిలిచింది. ఈ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా 11 రోజుల పాటు జరిగిన ఈ పోటీలను సమర్థవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. హాకీ ఇండియా జూనియర్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2025 మన కాకినాడలో ఫైనల్స్ తో ఈరోజు కంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు ప్రశాంతంగా అండ్ హ్యాడ్ ఎ సేఫ్ స్టే అని కోరుకుంటున్నాం. అండ్ దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ విన్నర్స్ జార్ఖండ్ టీంకి మన వైపు నుంచి మన గౌరవార్థం మన పెదాపురం శారీస్ కూడా వాళ్ళకి గిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఇయర్ ఇలాంటి ఈవెంట్ మనం చేస్తాం. దీనికి అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలి. అండ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ ఆల్ ద స్పాన్సర్స్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు ద సేమ్ సపోర్ట్ అగైన్ అండ్ వీల్ హోస్ట్ బిగ్గర్ ఈవెంట్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విశాఖ మహానగరంలోని కాళీమాత టెంపుల్ నుండి YMCA జంక్షన్ వరకు నిర్వహించిన తిరంగా బైకు ర్యాలీను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
ఈ తిరంగా ర్యాలీలో వివిధ బెటాలియన్లకు చెందిన పోలీస్ సిబ్బంది, నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళీమాత టెంపుల్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దింసా, భరతనాట్యం కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట పటిమను, వారి త్యాగాలను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. Visakhapatnam city in RK Beach, we are conducting a bike rally to create awareness on this program and also to instill the feeling of patriotism among the citizens of Visakhapatnam. As citizens of the country, all of us has a responsibility to give back to the country. So all the time we expect what the country has given to me, have to rise up to the occasion. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. పోలింగ్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పులివెందుల ప్రజలకు హామీలను త్వరలోనే నెరవేరుస్తామని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా 74.5% ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికలు కూడా ఓటింగ్ కూడా స్వచ్ఛందంగా గత కొన్ని ప్రజలు కోరుకున్న మార్పు మరి ఈరోజు సంపూర్ణంగా వారందరూ స్వచ్ఛందంగా ఓటేసి పులివెందుల్లో కూడా అంబేద్కర్ రాజ్యాంగం కావాలనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు. మేము ప్రజలకు కూడా తెలియజేసింది ఒకటే, మేము ఎవరిని బెదిరించలేదు. మరి ప్రజలు ఎందుకంటే ఫోన్ పోయినా లేక అపహరణకు గురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. సాంకేతికత ఆధారంగా పోయిన ఫోన్ను వెంటనే గుర్తించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. విజయవాడ పోలీసులు సుమారు 60 లక్షల రూపాయల విలువైన 600 మొబైల్స్ను రికవరీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఈ 600 ఫోన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 504, ఒడిశాకు సంబంధించిన 20 ఫోన్స్, కర్ణాటక సంబంధించిన 18, మహారాష్ట్ర 16, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 12, బీహార్ 10, వెస్ట్ బెంగాల్ 7, మొత్తం 600 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రికవర్ చేసిన 504 ఫోన్స్లో ఎన్టీఆర్ కమిషనరేట్కి సంబంధించిన 316 ఫోన్స్, సంబంధించిన 25 ఫోన్స్ కూడా మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. 668 అఫెన్స్ జరిగాయి ఇదే రోజు, అంటే జూలై 31 నాటికి 668 అఫెన్సెస్ జరిగితే ఈసారి 502 అఫెన్సెస్ జరిగాయి. అంటే దాదాపు 166 అఫెన్సెస్ తగ్గించగలిగా. ఈ 502 అఫెన్సెస్లో 337 డిటెక్ట్ అయింది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కేవలం న్యాయపత్రం మాత్రమే కాదని, సామాజిక న్యాయ సాధనకు కీలకమైన ఆయుధమని ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా కుల వివక్ష లేని సమాజం నిర్మించగలమని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కోర్టులో ఈరోజు ఈ చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రత్నప్రసాద్ పాల్గొన్నారు. బాధితుడు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కర్నూలులో అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఒమోజియా యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1100 మీటర్ల త్రివర్ణ పతాకంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ప్రారంభించిన ఈ ర్యాలీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో గుజరాత్లో 3200 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం కర్నూలులో 3500 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేసి రికార్డు సృష్టించబోతున్నట్లు వెల్లడించారు. 200 ఫీట్తో ఒక నేషనల్ ఫ్లాగ్ ర్యాలీ చేశారు. ఈరోజు ఇక్కడ 3500 ఫీట్ అంటే 1100 మీటర్ల జెండాను ఈరోజు మనం ఇక్కడ దిస్ ఈజ్ ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నాం. ఈరోజు ఆగస్ట్ 15 దాకా మనం కార్యక్రమం నడుపుతున్నాం. ప్రతి ఇంటి మీద కూడా వార్తల్లో చిన్న విరామం. मलेरिया का कारण रुके हुए पानी में पैदा होने वाला एनोफिलीज मच्छर। आसपास पानी का जमाव नहीं तो मच्छर और मलेरिया भी नहीं। सिर दर्द, बदन दर्द, बुखार आदि लक्षण नजर आने पर स्वास्थ्य कर्मी से संपर्क करें।
गर्भवती महिलाओं और बच्चों के लिए विशेष सावधानी जरूरी है। इलाज में देरी से मलेरिया जानलेवा भी हो सकता है। सरकारी अस्पतालों में मलेरिया की जांच व इलाज मुफ्त है। తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు మొబైల్ వదిలేయ్ అక్క బ్యాంక్ నంబర్ కావాలి రిఫండ్ రాలేదు దొరికింది ఇప్పుడే కాల్ చేస్తానక్క నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు మరైతే సరైన నంబర్ బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన మీరు నన్ను కాపాడారక్క పని నుండి కాదు చేస్తాను ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. వార్తలకు తిరిగి స్వాగతం. విద్యా సంస్థల్లో ర్యాగింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వ్యతిరేక వారోత్సవాల్లో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీతో కలిసి ఆమె విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడానికి, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించే ఏనుగులను కర్ణాటక నుంచి తెచ్చిన కుంకి ఏనుగులతో నియంత్రిస్తున్నట్లు పలమనేరు అటవీ రేంజ్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. పలమనేరు నియోజకవర్గం కాలువపల్లి బీట్లో ఈరోజు ఏనుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏనుగులను అందంగా అలంకరించి గజరాజుల జీవన విధానం, వాటి ప్రాముఖ్యతను సందర్శకులకు వివరించారు. ఈ ఎలిఫెంట్స్ అందరినీ ప్రజలకు కూడా పరిచయం చేస్తూ వాళ్ళకు కూడా ఈ ఎలిఫెంట్స్ అనేవి ఎట్లా ఉంటాయి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనం ఈరోజు ఎలిఫెంట్ డే ఎలిఫెంట్ క్యాంప్లో జరుపుకుంటాం. ఈ 6 ఎలిఫెంట్స్ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి మనం ఒక 2 నెలల కాలం ట్రైనింగ్ ఇచ్చి దీన్ని మనము ఎలిఫెంట్ డ్రైవ్స్ అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలో కొనసాగుతున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత మండపం నుంచి హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, పలువురు పార్లమెంట్ సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడంతో పాటు పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. तिरंगा में स्मरण कराता है उन लाखों लाखों बलिदानियों का जिन्होंने देश की रक्षा के लिए, देश की स्वतंत्रता के लिए अपने आप को समर्पित किया। उन हजारों बलिदानियों की जिन्होंने देश की सीमा की रक्षार्थ अपने आप को इस माँ भारती की बलिवेदी पर समर्पित कर दिया। ऐसे हजारों लोगों को जिन्होंने इस देश का सम्मान मान दुनिया भर में बढ़ाया। तिरंगा भारत के उस हर एक किसान की मेहनत का प्रतीक है। तिरंगा हर उस जवान की आकांक्षा का प्रतीक है। हर घर तिरंगा का मतलब ये है कि देश का आज़ादी हम जब पर्व मनाते हैं तो हर घर में तिरंगा लहराना चाहिए और देश के विशेषकर युवाओं को ये याद दिलाते हैं कि देश का आज़ादी कितना मुश्किल से, कितना कुर्बानियाँ दे करके प्राप्त की है। क्या है कि आजकल बच्चे जो క్రీడలో ఒక ప్రజా ఉద్యమమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు రాజ్యసభలో ప్రధానంగా జాతీయ క్రీడా పాలన సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లులో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలకు అధిక ప్రాధాన్యతనిచ్చి యువతను ప్రోత్సహించాలని సూచించారు. और स्पोर्ट्स के लिए 3 स्टेक होल्डर हैं, एक एथलीट, दूसरा फेडरेशन और तीसरा गवर्नमेंट। ये तीनों के बीच में तालमेल हो,
ये तीनों का काम सुनिश्चित हो, ट्रांसपेरेंसी से हो, देश के हर युवा उसमें स्पोर्ट्स की टैलेंट को मेडल में कन्वर्ट करने की उसको अपॉर्चुनिटी मिले। स्पोर्ट्स ये नेशन प्राइड भी होता है, स्पोर्ट्स स्टेट सब्जेक्ट भी है, स्पोर्ट्स नेशनल सब्जेक्ट भी है और स्पोर्ट्स इंटरनेशनल सब्जेक्ट भी है। और सालों से देश में एक लॉ के रूप में एक स्पोर्ट्स बिल आए और स्पोर्ट्स बिल पारित करके हम एक अच्छा लॉ बनाए जो नेशनल और इंटरनेशनल स्पोर्ट्स सेक्टर में ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదికను సమర్పించేందుకు లోక్సభ గడువును పొడిగించింది. ఈ కమిటీ శీతాకాల సమావేశాల చివరి వారంలో తన నివేదికను సమర్పించనుంది. ఇందుకు సంబంధించి సంయుక్త కమిటీ నివేదికపై బీజేపీ పార్లమెంట్ సభ్యులు పీపీ చౌదరి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గత ఏడాది డిసెంబర్ 12న ఆమోదించిన విషయం తెలిసిందే. తరచూ రైల్లో ప్రయాణిస్తుంటారా? రైళ్లలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా? రైల్వే స్టేషన్లో ఇబ్బందులు ఎదురయ్యాయా? రైల్వే అధికారులకు ఎలా ఫిర్యాదు చేయాలో అర్థం కావటం లేదా? ఇందులో భాగంగానే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రూపొందించిన రైల్ మదద్ యాప్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కేవలం యాప్ మాత్రమే కాదు, రైల్ మదద్ పోర్టల్ కూడా ఉంది. కాదు, తమ ఫిర్యాదుకు సంబంధించిన స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణం, సరుకు రవాణా, పార్సెల్ డెలివరీ లాంటి సమస్యలకు కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తుంది రైల్వే. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో సమస్యలు ఎదుర్కొన్నట్లయితే రైల్ మదద్ ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయవచ్చు. రైల్ మదద్ .indianrailways.gov.in వెబ్సైట్ లేదా రైల్ మదద్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. రైల్ మదద్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ యాప్ 12 భాషల్లో సేవల్ని అందిస్తోంది. రైల్ మదద్ ప్లాట్ఫామ్ ఉపయోగించాలంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. పిఎన్ఆర్ నెంబర్ ఉంటే వెల్లడించాలి. అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు. దీంతో ఫిర్యాదు నేరుగా ఫీల్డ్ యూనిట్కు వెళ్తుంది. ప్రతి కంప్లైంట్కు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్తో మన కంప్లైంట్ స్టేటస్, ఫీడ్బ్యాక్ తెలుసుకోవచ్చు. రైల్వే సిబ్బంది వీలైనంత త్వరగా మీ సమస్యను పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారం కాగానే SMS, ఈమెయిల్ వస్తాయి. So today I would like to share details regarding the Rail Madad platform that has been instituted by the railways to take care of the feedbacks and complaints. The complaints and the feedback received from the passengers provide valuable insights to help us identify and act upon key areas of improvement covering passenger amenities, cleanliness, coach maintenance, water supply, security, punctuality, Divyangjan facilities, women's needs, electrical equipment, bed rolls, luggage and parcel services, catering and vending, unreserved ticketing, corruption, bribery, and others. ఫిర్యాదులు చేయడం మాత్రమే కాదు, ప్రయాణికులు రైల్వేకు తమ విలువైన సలహాలు, సూచనలు కూడా రైల్ మదద్ ప్లాట్ఫామ్ ద్వారా అందించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో రైల్ మదద్ యాప్ను ఇప్పటికే 50,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఈ యాప్కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే రైల్ మదద్ chris@gmail.com మెయిల్ ఐడికి మెయిల్ చేసి తెలుసుకోవచ్చు. ఈ రైల్ మదద్ అనే ప్లాట్ఫామ్ ఇండియన్ రైల్వేస్ జూలై 15, 2015లో 2019లో స్టార్ట్ చేసామండి. ఆ సంవత్సరంలో ఓన్లీ 8,000 కంప్లైంట్స్ వచ్చాయి. ఆ 8,000 కంప్లైంట్స్ని సాల్వ్ చేసాము. 1 hour 45 minutes ఈచ్ కంప్లైంట్ యావరేజ్లో మొత్తం అంతా క్లియర్ చేసామండి. ఈ 10 yearsలోని ఇప్పుడు మనకి ఈ 4 నెలల్లోనే 16,000 కంప్లైంట్స్ వచ్చాయండి. ఈ 16,000లో 99.99% క్లియర్ చేసాము. మళ్ళీ ఏంటంటే ఈ డిస్పోజల్ టైం ఎంతంటే లెస్ దెన్ ఎ మినిట్, 28 secondsలో చేసామండి. అలాగే ప్రయాణికులకు రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139 పైన అవగాహన కల్పించడం కోసం అన్ని రైల్వే స్టేషన్లలో అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రైల్వే శాఖ అందిస్తున్న ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అస్సాంలోని శివసాగర్కు చెందిన ప్రముఖ చిత్రకారుడు సుజిత్ బరువా బోర్నకుటీర్ ఆర్టిస్ట్ విలేజ్ ద్వారా వందలాది మంది యువతకు ముఖ చిత్రాల మాస్క్ల తయారీ కళపై శిక్షణ ఇస్తున్నారు.
చిత్రలేఖనంతో ప్రారంభమైన ఈ ఆర్టిస్ట్ విలేజ్ ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రధాన కళా కేంద్రాలలో ఒకటిగా మారింది. చిన్నతనంలోనే హైదరాబాద్లో బాలరామాయణ అవార్డు గెలుచుకున్న సుజిత్ బరువా లలిత్ కళా అకాడమీ అవార్డులు కూడా అందుకున్నారు. 8 సంవత్సరాల క్రితం తమ కుటుంబానికి చెందిన భూమిలో ఈ ఆర్టిస్ట్ విలేజ్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన చాలా మంది యువతీ యువకులు ఇప్పుడు స్వయం ఉపాధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 15న జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని లాల్ చౌక్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలను చేతపట్టుకుని క్లాక్ టవర్ లాల్ చౌక్ నుండి ప్రతాప్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించారు. జాతీయ జెండా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఏనుగులను చాలా ఇష్టపడతారు. భారీ కాయంతో ఉన్నా సరే వాటిని చూడటానికి అందరూ ఆసక్తి చూపుతారు. అలాంటి ఏనుగుల సంరక్షణ కోసమే ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేరళలోని కొన్నిలో ఏనుగులకు తానా కార్యక్రమం నిర్వహించారు. స్థానికులతో కలిసి అధికారులు ఏనుగులకు ఆహారం అందించారు. మన దేశంలో ఏనుగు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తారు. పలు దేవాలయాల్లో ఏనుగుల ఊరేగింపులు కూడా జరుగుతాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఏనుగులను కాపాడుకునేందుకు కృషి చేయాలని అధికారులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు రాజ్భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రశంసించిన దివ్యాంగులు, పర్యావరణ యోధులను ఆహ్వానించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దివ్యాంగులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ముఖ్యమైన క్రీడా టోర్నీల్లో విజేతలు, అద్భుతమైన విద్యావేత్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాల్సిందిగా ఉత్తర్వుల్లో హోంశాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొని ఆఖరికి నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం 80,508 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే లాభాల్లోకి వచ్చి 80,997 వద్ద గరిష్టాన్ని తాకింది. కాసేపటికే మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నమంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీ ఆఖరిలో అమ్మకాల ఒత్తిడితో 368 పాయింట్ల నష్టంతో 80,235 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 24,487 పాయింట్ల వద్ద స్థిరపడింది. బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.